ఏబది సర్గము. ఆకాశమార్గమున రథముపై తనను తీసుకుని పోవుచున్న రావణుని మందలించుచు సీతాదేవి తీవ్రముగా పరుషోక్తులాడుట. ఆ విధముగా రావణుడు తనను దీసికొని ఆకాశమున సాగిపోవుచుండగా జూచి సీతాదేవి భయముతో మిగుల కంపించుచు ఎంతయు దుఃఖమున మునింగెను. తనను అట్లు అపహరించుకుని పోవుచున్న రావణునిపై కుపితయై చేయునది లేక వెక్కి ఏడ్చుటచే సీతాదేవి యొక్క కన్నులెరుపెక్కెను. అప్పుడామె దీనముగా విలపించుచూ భయంకరములైన చూపులుగల ఆ రాక్షసరాజుతో ఈ విధముగా పలికెను. ఓ నీచరావణ, రామలక్ష్మణులు లేని సమయమును జూచుకుని ఒక దొంగవలే నన్ను తీసుకుని పారిపోవుచుంటివి. ఇట్టి పని చేయుటకు నీకు సిగ్గగుటలేదా? ఓ దుర్మార్గుడా, నన్ను అపహరింపదలచి నా భర్తకు భయపడి నీవు మాయా మూగరూపముతో ఆయనను నాకు దూరము చేసితివనుట నిశ్చయము. మా మామగారికి ప్రియమిత్రుడైన జటాయువు నన్ను కాపాడుటకు పూనుకొనగా అతనిని నీవు వధించితివి. అట్లు ఒక ముసలి పక్షిని చంపిన నీవేమి శూరుడవు? ఓ రాక్షసాధమా, యుద్ధరంగమున నీ పేరు ప్రకటించుకుని రఘువీరులతో పోరి నన్ను ఇటు తీసుకుని రాలేదుగదా? దీనిని బట్టి నీ పరాక్రమము యొక్క గొప్పదనము కనబడుచునేయున్నది. ఓ నీచుడా, యజమాని లేని సమయమున అతని భార్యను అపహరించితివి. ఇట్టి నికృష్టమైన పనిని చేయుటకు నీకు సిగ్గులేదా? నీవు పరాక్రమములేని వాడవైనను మహావీరుడనని గొప్పలు చెప్పుకొనుచుందువు. కాని నీవు ధర్మము తప్పి చేసిన ఈ క్రూర కార్యమును లోకములోని వీరులెల్లరనూ నీచమైనదిగా చెప్పికొందురు. ఛీ, నీవు ఆనాడు నన్ను అపహరించుకుని వచ్చినప్పుడు నీ బలపరాక్రమములను గూర్చి తెగపోగడుకొంటివి. లోకమున కలకాలము నీ వంశమునకే అపకీర్తిని తెచ్చిపెట్టెడి ఈ నీచరిత్ర సిగ్గుచేటైనది. ఓ రాక్షసుడా, శ్రీరామునకు భయపడి నీవు పలాయనము చిత్తగించుచుంటివి. స్త్రీనైన నేను ఏమి చేయగలను? ఒక్క క్షణకాలము పాటు ఆగుము, నీవు ప్రాణములతో ఇంటికి చేరవు. శ్రీరాముడు వచ్చి నిన్ను హతమార్చును. రామలక్ష్మణుల కంటబడినచో నీవు నీ సైన్యమో ఒక్క క్షణకాలముగూడా బ్రతికియుండుట దుర్లభము. వారి నుండి నీవు తప్పించుకొనజాలవు. అరణ్యమునందు దావాగ్నిజ్వాలలకు పక్షివలే ఆ ఇరువురు వీరుల శరముల ధాటికి ఏ విధముగను నీవు తట్టుకునజాలవు. కావున ఓ రావణ, నన్ను విడిచిపెట్టి నిన్ను నీవు రక్షించుకొనుము. నీవు నన్ను శ్రీరామునకు అప్పగింపనిచో ఆయనను నీవు శరణుగోరుకున్నచో నన్ను నీవు అవమానించినందులకు మిగుల క్రుద్ధుడైన నాపతి తన తమ్మునితో గూడివచ్చి నిన్ను హతమార్చితీరును. ఓ నీచుడా, కుటిలబుద్ధితో బలవంతముగా నన్ను అపహరించుకుని వచ్చిన నీ సంకల్పము వమ్ము కాక తప్పదు. ఏలనన దైవసమానుడైన నాపతి దర్శనము కాకుండా శత్రువు యొక్క ఆధీనములో ఉండవలసి వచ్చినచో ఎంతో కాలము నా ప్రాణములను నిలుపుకొనుటకు ఇష్టపడను. నీ శ్రేయస్సునుగాని హితమునుగాని నీవు చూచుకొనుకున్నావు. ఇది నిజము. చావు దగ్గరపడినప్పుడు మానవుడు విపరీత కార్యములకే పూనుకొనను. నూకలు చెల్లిన వారికందరికినీ హితకరమైన ఆహారము రుచింపదు. ఇప్పుడు నీ మెడకు యమపాసము చుట్టుకుని ఉన్నట్లు నేను తలంచుచున్నాను. నీవు నిజముగా భయపడవలసిన విషయమునందు భయపడుటలేదు. దీనిని బట్టి చూడగా నీవు బంగారు వృక్షముల కొరకు ప్రాకులాడుచున్నట్లు కనబడుచున్నది. రక్తప్రవాహముతో నిండి ఘోరముగానందెడి వైతరణీ నదిని, భయంకరమైన అసిపత్రవనమును, తీవ్ర వేదనను గూర్చెడి కత్తులతో నిండిన నరకమును చూచెదవు. అగ్నికి ఎర్రగా కాగిన బంగారు పుష్పములను, బాగుగా వేడెక్కిన వైడూర్యమణులు పొదిగిన ఆకులను గలదియు, మొనదేలియున్న ఇనుపముళ్ళు గలదియు అయిన బూరుగు చెట్టు ఆకారముగల స్తంభములను కౌగిలించుకునెదవు. ఇది పరసతులను కాంక్షించెడివారికి పట్టెడి నరకయాతన. కసాయివాడవైన నీవు మహాత్ముడైన ఆ శ్రీరామునకు ఈ విధముగా అపకారము చేయుచున్నందున కాలకూట విషమును త్రాగిన వానివలె మరణించుట తథ్యము. ఓ రావణ, నీవు నివారింపశక్యముగాని యమపాసముచే బంధింపబడితివి. మహాత్ముడైన శ్రీరామునకు భయపడుచు ఆయన నుండి తప్పించుకునుటకై ఎక్కడికి వెళ్లిన నీకు మనశ్శాంతి లభించును? ఆనాడు దండకారణ్యమునందు తమ్మునితోడు లేకుండగనే రాముడు ఒక్కడే ఖరుడు మొదలగు 14,000 మంది రాక్షసయోధులను ఒక్క నిమిషములో మట్టిగరపించెను. వివిధములగు అస్త్రములను ప్రయోగించుటలో ఆరితేరినవాడు, మహావీరుడు, బలశాలియు అయిన అట్టి శ్రీరాముడు అతని ప్రియభార్యను అపహరించిన నిన్ను తన తీక్షమైన శరములచే చంపకుండా ఎట్లుండగలడు? రావణుని అధీనములో ఉండుటచే మిగుల భయశోకములకు లోనయున్న వైదేహి ఇట్లు వివిధములైన పరుషవచనములను పలుకుచూ అతిదీనముగా విలపించెను. మిక్కిలి ఆర్తికిలోనైన సీతాదేవి విలపించుచూ దైన్యముతో జాలిగొలుపునట్లు బహువిధములుగా వచించెను. అయినను ఆమె మాటలను లెక్కచేయక భయకంపితయే దయనీయముగా మెలికలు దిరుగుచున్న ఆ రాజకుమారిని ఆపాపాత్ముడు తీసుకుని పోవుచునేయుండెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 73వ సర్గము.